ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణపెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి మురుగనారు గురించి మిగిలిన భాగం ఈరోజు తెలుసుకుందాం. రమణాశ్రమంలో ఉంటున్న వారు కానీ, అక్కడ భోంచేస్తున్న వారు కానీ ఆశ్రమానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే నిబంధన ఉండేది. మురుగనారు యాజమాన్యానికి సహాయం చేయాలనుకునేవారు, కానీ సాయశక్తులా ప్రయత్నించినా కూడా ఆయన చేయలేకపోయేవారు. ఎందుకంటే ఆయన తీవ్రంగా సాధనలో మునిగిపోయి ఉండేవారు కాబట్టి. అందుకని మురుగనారు ఆశ్రమాన్ని వీడి పక్కనే ఉన్న పల్లాకుత్తులో ఎవరి పంచలోనో తలదాచుకొని శరీరాన్ని నిలబెట్టుకోవడానికి బిచ్చమెత్తుకునేవారు. భగవాన్ ఎల్లవేళలా మురుగనార్పై తన అనుగ్రహాన్ని కురిపించేవారు. కానీ ఆశ్రమ యాజమాన్య వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకునేవారు కాదు. చాలా దినాల్లో ఆయనలో కవితావేశం ఎంత తీవ్రంగా ఉండేదంటే, ఆయన వ్రాసే పనిలో మునిగిపోయి తాను భోజనం చేయలేదని కానీ, భిక్షకు వెళ్ళే సమయం దాటిపోతుందని కానీ గమనించేవారు కాదు. ఒకరోజు ఆయన పూర్తిగా నిరాహారిగా ఉండి కూడా ఆ విషయాన్ని ఆయన గుర్తించలేదు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు హిందువులు రోజంతా కటిక ఉపవాసం చేశారు. మర్నాడు ఆయన భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు భగవాన్ ఆయనతో పాటు గిరి ప్రదక్షిణకు రమ్మని సైగ చేశారు. మురుగనారు ఉత్సాహంతో భగవాన్ని అనుసరించారు. కానీ 2 రోజుల నుండి పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల, ఆకలితో ఉండడం వల్ల త్వరగానే అలసిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత భగవాన్ మురుగనారు ముఖం చూసి ఆయన అలసిపోయినట్లుగా గమనించి కరుణతో మురుగనార్ని, ఏమి నిన్ను నువ్వు భోజనం చేయలేదా? శివరాత్రి అని ఉపవాసం ఉన్నావా అని అడిగారు. అప్పుడు మురుగనారికి తెలిసింది ఆ ముందు రోజు శివరాత్రి అని. అవును భగవాన్, నేను తినలేదు అన్నారు. గిరి ప్రదక్షిణ అయిన పిమ్మట భగవాన్ మురుగనార్ని తనతో పాటు వచ్చి రమణాశ్రమంలో కడుపు నిండా భోజనం చేయమన్నారు. వంటగదిలోకి వెళ్ళి మురుగనారికి కడుపు నిండేట్లుగా భోజనం వడ్డించేప్పుడు దగ్గర ఉండి చూడమని భగవాన్ పరిచారకుల్ని వంటగదిలోకి పంపించారు. మురుగనారు ఈ సంఘటన నాకు తెలిపేప్పుడు తన గురువుగారు తన పట్ల చూపిన ఆసక్తిని, శ్రద్ధను తలుచుకొని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కానీ అలా శ్రద్ధతో ఆయనకు ఆశ్రమంలో భోజనం పెట్టించడం ఆ ఒక్కసారి జరిగింది. చాలా సంఘటనల్లో దానికి వ్యతిరేకంగా జరిగేది. ఒకరోజు సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ నాతో ఇలా చెప్పారు. అది ఆశ్రమం వారు అచ్చువేసిన ఒక వ్యాసంలో కూడా ఉంది. నారాయణ అయ్యరు మరొక భక్తులు టిపి రామచంద్ర అయ్యరు కలిసి భగవాన్ అరుణాచలునిపై వ్రాసిన 8 పద్యాల్లో 6వ పద్యం యొక్క వివరణ కోసం భగవాన్ వద్దకు వెళ్లారు. వాళ్ళు ఆ పుస్తకం తెరిచి పట్టుకొని హాల్లోకి ప్రవేశించేప్పటికీ మురుగనారు భగవాన్కు నమస్కరించి టౌన్లోనికి భిక్షం వెళ్ళటానికి బయలుదేరుతున్నాడు. పరిచారకుల్లో ఒకరు, భగవాన్ ఇప్పుడే పనసపండును రుబ్బాము, మధ్యాహ్న భోజనంలో పిండి వంటకని, ఈరోజు ఆయన తల్లిగారి అబ్దికమని మురుగనారే ఈరోజు భిక్షకు డబ్బు కట్టారు. అటువంటిది ఆయనే టౌన్లోకి బిచ్చానికి వెళ్ళటం మాకెంతో బాధాకరంగా ఉంది అన్నారు. భగవాన్ ముఖంలో భావాలు మారిపోయాయి. ఆయన ప్రశాంతంగా అన్నారు, అవును, మురుగనారే ఇక్కడే ఉండి మనతో పాటు భోజనం చేయమని ఆహ్వానించవలసిన బాధ్యత ఎవరిది? అది ఆశ్రమ యాజమాన్యానిది. మురుగనారు బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళిపోయారు. ఇది వ్రాయటంలో ఉద్దేశము ఆశ్రమ యాజమాన్యం యొక్క కాఠిన్యాన్ని ఎత్తి చూపటం కాదు, కానీ భగవాన్ మురుగనారు యొక్క ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం ఎంత శ్రద్ధ తీసుకునేవారో తెలపడానికి. ఆయన భోజనం చేశారా లేదా, ఆయనకు భౌతికమైన సౌకర్యాలు అమిరాయా లేవా అనేది అనవసరం. భగవాన్ శ్రద్ధ అంతా కూడా మురుగనార్ నియమనిష్టలు కలిగిన నిరాడంబర జీవితం గడుపుతూ సత్యంలో స్థితుడై, అంటే శాశ్వతంగా నిలిచిపోయి ఉండేట్లు చూడటం పైనే ఉండేది. మురుగనారు భగవాన్ అనే సత్యానికి, సాధకులమైన మన అజ్ఞానానికి మధ్యన ఒక గొలుసు లాంటివారు. మురుగనారు అనే సజీవమైన ఉదాహరణే లేకపోతే భగవాన్ పెట్టిన లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం అనుకునేవాళ్ళం. మురుగనారు తన జీవితం అంతా కూడా నిరాడంబరంగా, పవిత్రంగా గడిపి ఆత్మవిచారణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందారు. ఆయనే కనుక అలా జీవించి ఉండనట్లయితే మనము ఎంతగా మన తెలివితేటల్ని ఉపయోగించి భగవాన్ యొక్క ఆత్మవిచారణ అనే సూటి మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అసలు ముఖ్యమైన విషయాన్ని గ్రహించలేకపోయేవాళ్ళం.
మురుగనారు ఆ బోధగానే జీవించి, అంటే ఆ బోధను తూచా తప్పకుండా జీవితంలో పాటించి, తను మనలాంటి వాడే అయినప్పటికీ పవిత్రంగా జీవితాన్ని పూర్తిగా గురువుగారి ఉపదేశానికి అంకితం చేసి గడపటం అసాధ్యం కాదని తన జీవితం ద్వారా మనకు చూపించారు. కావునే గురువుగారు ఆయనపై అనుగ్రహ వర్షం కురిపించారు. మురుగనారు భగవాన్ల మధ్య గల సాన్నిహిత్యాన్ని తెలిపే సంఘటనలు మరికొన్ని ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన కఠినమైన క్రమశిక్షణే కాకుండా హాస్యం కూడా చోటు చేసుకునేది. మురుగనారు భగవాన్ తక్కిన సాధువులతో పాటు ఉదయాన్నే కూరగాయలు తరిగేవారు. ఒకరోజు వారు ఆకుకూర తరుగుతున్నారు. భగవాన్ వేర్లను కోసేసి కాండాన్ని, ఆకులను విడివిడిగా తరిగేవారు. ప్రతి భాగాన్ని విడివిడిగా వండి ఏ భాగము వృధా అవ్వకుండా చూసేవారు. భగవాన్ తాము కొండపై నుండే రోజుల గురించి, ప్రత్యేకించి కీరపాటి అంటే తోటకూర అవ్వ అని పేరు గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఆమెను కీరైపాటి తోటకూర అవ్వ అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె అనేక రకాల ఆకుకూరలను కోసుకొచ్చి వండుతుండేది. ఆమెకు ఆ కొండపై గల ప్రతి మొక్క పేరు, దానిలోని పోషక పదార్థాలు, దాని ఉపయోగం గురించి చాలా పరిజ్ఞానం ఉండేది. భగవాన్ చెప్పడం ముగించాక మురుగనార్ తరిగినవి సరిగ్గా లేనట్లు గుర్తించారు. భగవాన్ దొంగ తిరుగుడుగా అన్నారు, కూరను తరగటంలో నీ నేర్పు కుటుంబం నిర్వహించడంలో నేర్పులాగానే గొప్పగా ఉంది అన్నారు. మురుగనారు అంటే భార్యను, కుటుంబాన్ని వదిలేసి వచ్చేశారు కనుక భగవాన్ మాటలకు ఆయన మనసు గాయపడింది. ఆయన వెంటనే ఒక పద్యం రాసి భగవాన్ ముందుంచారు. భగవాన్ దాన్ని చదువుకొని బాగా నవ్వుకున్నారు. అక్కడున్న వారంతా భగవాన్ని మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగారు. భగవాన్ ఆ పద్యాన్ని చదివారు. ఓ రమణ, మీరు అత్యంత సామర్థ్యం గల వ్యక్తి. అవును, నిజమే. మరి మీరు మీ అంత సామర్థ్యం గల కన్యను వివాహం చేసుకొని కాపురం ఎందుకు పెట్టలేదు? మీకు చక్కటి ఆదర్శవంతమైన కుటుంబం నిర్వహించుట సులభమైన పని అయినప్పుడు కోచి పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటూ తిరగడం ఎందుకు? భగవాన్ హృదయపూర్వకంగా నవ్వేశారు. మిగిలిన వారంతా ఆయనతో శృతి కలిపారు. ఒకప్పుడు ఆశ్రమంలో ఒక మూలికా తైలం తయారు చేయబడుతుండేది. అది పూర్తవగానే దాన్ని ఒక వెడల్పాటి గిన్నెపై గుడ్డను పరిచి వడకట్టవలసి వచ్చి ఉండేది. భగవాన్ గుడ్డను బిగించి పట్టుకొని మురుగనార్ను గరిటెతో నూనెను దానిపై పొయ్యమన్నారు. భగవాన్ మూలికల సంగతులు చెబుతూ కొన్ని మూలికలు ఒక వ్యక్తిని ఒక చోట కనపడకుండా అదృశ్యమయ్యేలా చేసి వేరొక చోట ప్రత్యక్షమయ్యేట్లు చేయగలిగే శక్తి కలవి అని, అవి కూడా ఉన్నాయి అని చెప్పారు. భగవాన్ చెప్పే కథలను మయమరిచి వింటూ పాత్ర నిండిపోయింది కూడా చూసుకోకుండా నూనె పోస్తూనే ఉన్నారు మురుగనార్. భగవాన్ చురుగ్గా గమనిస్తూనే ఉన్నారు. అందుకని మురుగనార్ని మందలించారు. ఆపు, నువ్వేం చేస్తున్నావు? నూనెను పారబోస్తున్నావు. నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉన్నావు అని. మరలా ఆయన్ను ఊరడించడానికి బుజ్జగించే విధంగా, ఇలారా, క్రింద వలికిన నూనెను నెత్తికి రాసుకో. నీకింత మంచి ఖరీదైన మూలికా తైలాన్ని ఎవరిస్తారు? కానీ నీ మాడిపైన రాసుకో అన్నారు. మురుగనారు దృష్టి అంతా భగవాన్ పైనే నిమగ్నమై ఉంది. అందుకని చేతిలో నేలపై నూనెను తీసుకునే బదులు బురద తీసుకుంటూ ఉన్నాడు, నేలవైపు చూడకుండానే. భగవాన్ వెంటనే అన్నాడు, ఏయ్ ఆపు, నేను నిన్ను నూనె తలకు రాసుకోమన్నాను, బురదని కాదు అన్నారు. ఇదే గురు శిష్యుల సంబంధం. గురువుగారి అనుగ్రహం అత్యున్నతమైన జ్ఞానాన్ని మేల్కొల్పటమే కాకుండా భక్తుల సంక్షేమాన్ని కూడా చూస్తూ ఉంటుంది. 1926లో మురుగనార్ భార్య మీనాక్షిని చెన్నైలో వదిలి ఆశ్రమంలో చేరడానికి వచ్చేశారు. మీనాక్షి చదువుకోలేదు, కానీ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆమెకు తన కాళ్ళ మీద తను నిలబడే శక్తి లేదు, అంటే తన్ను తాను పోషించుకునే శక్తి లేదు అని. ఈ సంఘంలో ఎలా జీవించాలో తెలియక కొన్నాళ్ళు తండ్రి ఇంట్లో ఉంటూ మళ్ళీ తిరువన్నామలైకి వచ్చి భర్తను వచ్చి తనతో ఉండమని ప్రాధేయపడుతూ ఉండేది. అలా జరిగినప్పుడల్లా మురుగనార్ కొండపైకి వెళ్ళి కనపడకుండా పోయేవారు. భగవాన్కు కూడా ఆయన్ని వెతకడం కష్టమైపోయేది. ప్రతిసారి ఆయన వెనుక 4 మనుషుల్ని వెతకటానికి పంపవలసి వచ్చేది. 3 రోజులు పూర్తయితే గాని ఆయన్ను వెనుకకు తీసుకురావడం జరిగేది కాదు. చివరగా భగవాన్ మురుగనార్తో, నీవు మీనాక్షి ఇష్ట ప్రకారం కలిసి ఉండు అన్నారు. మురుగనార్ ఎంత మొండిగా ఉన్నారంటే ఆయన ఇంకొకసారి కొండపైకి పారిపోయారు. అందుకని మీనాక్షిని ఓదార్చడానికి వేరే మార్గం కనుగొన్నారు భగవాన్. ఆయన మీనాక్షి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. నేను ఆమెను కలిసినప్పుడు ఆమె భగవాన్తో తనకు గల అనుభవాలెన్నింటినో చెప్పారు.
వాటన్నింటినీ వ్రాసిమ్మని ప్రార్థించగా ఆమె తమిళంలో వాటిని ఒక నోటు పుస్తకంలో వ్రాసి ఇచ్చారు. అవి ఇప్పుడు ఆశ్రమంలోని ప్రాచీన పత్రాలు భద్రపరిచే హాల్లో ఉన్నాయి. ఆ పుస్తకంలో వ్రాయబడిన ఒక సంఘటన ప్రత్యేకించి నా హృదయాన్ని కదిలించింది. భగవాన్ మీనాక్షిని సంతోషంగా ఉండమని చెప్పే ప్రయత్నంలో, మీనాక్షి, నీకు నేనేం చేయగలను అని అడిగారు. మీనాక్షి ఆయనకు తన చిరిగిపోయిన చీరను చూపించి, భగవాన్, నా చీరను చూడండి, నేనేం కోరుకుంటాను? నాకు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే చాలు. నా భర్త నా గురించి పట్టించుకోనందువల్ల నాకు అవి కూడా లేకుండా పోయాయి. ఆ మాటలకు భగవాన్ బాగా చలించి ఆమెతో ఇలా అన్నారు, మీనాక్షి, నీకు నేను హామీ ఇస్తున్నా, నీ జీవితాంతం వరకు నీకు ఈ రెండింటికి అంటే తిండికి బట్టకు లోటు ఉండదు. భగవాన్ మాటలతో హామీ ఇచ్చి ఊరుకోలేదు. ఆయన కుంజుస్వామిని ఈశాన్య మఠాధిపద్దకు వెళ్ళి ఒక చీరను అడిగి తీసుకొని రావలసిందిగా పంపారు. గోచి పెట్టుకున్న ఒక గురువుగారు తనకు తానుగా ఎవరిని ఏమీ కోరనివారు ఇంకొక సన్యాసిని వేరొక వ్యక్తి భార్యకు ఇవ్వడానికి చీర అడిగి రమ్మని పంపారు. ఆ తెచ్చిన చీరను ఆమెకిస్తూ మరొకసారి ఆమెకు హామీ ఇచ్చారు, మీనాక్షి, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ జీవితాంతం నీకు తిండి బట్ట లభిస్తాయి అని. 1960వ దశకంలో ఈ సంగతి ఆమె నాతో చెప్పినప్పుడు నేను ఆమె పట్ల శ్రద్ధ తీసుకోసాగాను. ప్రతి సంవత్సరం నేను ఆమెకు 2 చీరలు పంపేవాడిని. ఆమె ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు. ఆమె చెన్నైలో ఉండటానికి ఇష్టపడ్డారు. అందుకని నేను ఆమెకు 7 ఇళ్లల్లో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో భోజనం పెట్టేట్లుగా ఏర్పాటు చేశాను. ఆమె అంత్యదశలో ఉన్నారని తెలిసినప్పుడు నేను ఆమెతో కొంత సమయం గడపడానికి ఆమె వద్దకు వెళ్ళాను. ఆమె నన్ను చక్కగా దీవించారు. మీనాక్షి అమ్మ, ఎలా ఉన్నారు మీరు అని నేను ఆమెను అడిగాను. ఆమె పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంది. ఆమె అన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నమ్మలేకపోయాను. భగవాన్ ఎల్లవేళలా నాతో ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీని నీ ద్వారా పూర్తి చేశారు. నాకు తిండికి బట్టకి లోటు లేకుండా చేశారు. గణేష, భగవానే దేవుడు అన్నారామ. మురుగనార్ భార్యగా ఆమె సుఖపడి ఉండకపోవచ్చు. భగవాన్ పెంపుడు బిడ్డగా ఆమె చివరి వరకు సంతోషంగానే ఉన్నారు. ఆమెతో మాట్లాడటం, ఆమెకు కొద్దిపాటి సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తాను. భగవాన్ అంతిమ దినాల్లో మురుగనార్ రోజు ఒక పద్యం రాసి చివరగా, భగవాన్ మీరు 100 ఏళ్లు జీవించాలి అని రాసేవారు. మురుగనారు పద్మ వెంకట్రామన్ అనే భక్తురాలికి శిక్షణ ఇచ్చి భగవాన్ సన్నిధిలో వీటిని ప్రతిరోజు పాడేట్లు చేశారు. ఉచ్చారణ విషయంలో తను వ్రాసిన మాటలు ఏ మాత్రం మార్చకుండా ఉండే విషయంలోనూ మురుగనారు చాలా గట్టిగా ఉండేవారు. ఒక రోజున ఆమె పాడిన పాటలో ఈ మాటలు ఉన్నాయి, జ్ఞాన భండార నాయక అని. దాని అర్థం తమిళంలో జ్ఞానం అనే కోశాగారానికి అధిపతి అని. భావోద్వేగంతో పాడేప్పుడు ఆమె అనుకోకుండా భండార అనే పదం బదులు భోకిషం అనే పదాన్ని పలికారు. దాని అర్థం కూడా కోశాగారం అనే. పాట పాడడం పూర్తవగానే భగవాన్ ఒక పరిచారకుణ్ణి ఆ మాటను మురుగనారే ఆ పాటలో ఉపయోగించారా అని ఆమెను కనుక్కోమని పంపించారు. భగవాన్కి మురుగనార్ శైలి గురించి ఎంతో బాగా తెలుసు కాబట్టి ఆ పదాన్ని మురుగనార్ వాడి ఉండరని ఆయనకు తెలుసు. ఆ గురు శిష్యుల బంధం ఎలాంటిదంటే ఇద్దరికీ ఒకటే హృదయంగా ఉండేది. భగవాన్ శరీరాన్ని వదిలే సమయం ఆసన్నమైందని భక్తులందరూ ఎంతో కలవరపాటుతో ఉన్నారు. ఆయన భౌతికంగా తమ ఎదుట లేకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఏం తెలియలేదు. అందుకని మురుగనార్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఆయన వద్దకు పంపించారు, ఆయన సందేశాన్ని అడగమని. భగవాన్కు వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలియదా? బోధలను ఆచరణలో పెట్టండి, ఇవే ఆయన ఆఖరి పలుకులు. మురుగనారు భగవాన్ నుండి ప్రత్యక్ష జ్ఞాన బోధ వెలుపలకు వచ్చేట్లు చేశారు. ముందు చెప్పిన 3 గ్రంథాల ద్వారా ఆయనే భగవాన్ అంతిమ సందేశం బోధలను ఆచరణలో పెట్టండిని బయటకు తీసుకొచ్చారు. నేను ఈ దేహాన్ని కాదు అనే విషయంపై ఆయన ఎన్నో పద్యాలు రాశారు. కానీ భగవాన్ మరణించినప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. 1956 నుండి నేను మురుగనార్కు చాలా దగ్గరగా ఉండేవాడిని. నేను నా డిగ్రీ పూర్తి చేసుకొని 2 ఏళ్ల పాటు ఆశ్రమంలోనే ఉన్నాను. నేను మురుగనారు, దేవరాజ మొదలియారు, మునగాల వెంకట్రామయ్య, ఇంకా సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యరు ఇలాంటి పాత భక్తులను గమనించాను. వారి పవిత్రమైన జీవనాన్ని చూచి నేను బాగా ప్రభావితమయ్యాను. నేను 1960లో
తిరిగి వెనక్కి వచ్చినప్పుడు పాత భక్తుల కొరకు నన్ను నేను అంకితం చేసుకోవడానికి ఇది నాకు బాగా తోడ్పడింది. వాళ్ళు ఎంత లోతుగా బోధన అర్థం చేసుకున్నారో, వాళ్ళు అవగాహన ఎంత లోతైనదో నేను గ్రహించాను. మురుగనారు ఇంకా బిచ్చమెత్తుకుంటూనే ఉన్నారు. టౌన్కి వెళ్ళకపోయినా మధ్యాహ్న భోజనానికి ముందుగా వచ్చి వంటగది ముందు తనపై కండువాన్ని చాపి నుంచునేవారు. వంటవారు కొద్దిగా భోజన పదార్థాన్ని అందులో ఉంచేవారు. నేను ఆయన కదలికలను గమనించాను. అవి మౌనంగా సుందరంగా ఉన్నాయి. అప్పట్లో నా దగ్గర ఒక చిన్న కెమెరా ఉండేది. నేను ఆయన్ను స్వామి అని పిలిచాను. ఆయన వెనుకకు తిరిగి నా వైపు చూడగానే నేను ఫోటో తీశా. మురుగనారు నన్ను ఆశీర్వదించారు, కానీ తర్వాత గట్టిగా మందలించారు, ఇంకెప్పుడు అలా చేయకు అని. మహాత్ముల తిట్లు వారి ఆశీర్వాదాల కంటే ఎక్కువ శక్తివంతమైనవని విశ్వనాథ స్వామి నాతో చెప్పారు. మురుగనారు భగవాన్ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆయన ధ్యానంలో గాఢంగా మునిగి ఉండటం చేత ఆయన కదలికలు కవిత్వంలాగా ఉండేవి. మురుగనారు స్వామి, మీరిక్కడికి వచ్చి సాష్టాంగ పడేప్పుడు మీకు ఎటువంటి ఆలోచన ఉంటుంది అని నేను ఆయన ఒకసారి అడిగాను. అక్కడ ఉన్నది భగవాన్ ఒక్కరే, వేరే ఏం లేరు అన్నారు ఆయన. ఆయనకు ఉన్నది కేవలం భగవానే. మురుగనారు లేరు, రమణాశ్రమం లేదు, సాష్టాంగ నమస్కారము లేదు, భగవానే సర్వస్వము, ఇతరమేమీ లేదు. అప్పటికి ఆయన యొక్క గొప్ప రచనలైన భగవాన్చే సరిదిద్దబడి ఆమోదించబడిన 2 పుస్తకాలు రమణ సన్నిధి మురై, గురువాచక కోవైల గురించి నాకు తెలియదు. నేను మురుగనార్ని ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆయన్ను కొంతమంది స్నేహితులతో కలిసి చూసుకుంటున్నాను. నా సోదరి ఆయన పాటలను కొన్నింటిని పాడుతుండేవారు. ఆయన ఆమెను గురువాచక కోవైలో నుండి కొన్ని పాటలను పాడమనేవారు. అవి వినగానే ఆయన కరిగి కన్నీరు కార్చేవారు. ఎందుకు కన్నీరు కారుస్తున్నారని అడిగితే ఆయన ఇలా అన్నారు, నేను భగవాన్ సన్నిధిలో ఉండగా ఒకరోజు ఆయన ఒక చిన్న ఆడపిల్లను తదేకంగా చూస్తున్నారు. మీ నుండి అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందిన ఆ పాప ఎవరు అని నేను అడిగాను. ఆయన ఇలా బదిలిచ్చారు, నీకు తెలియదా, ఇది మన లక్ష్మి. మురుగనార్ తిరిగి కన్నీరు కార్చి అన్నారు, భగవాన్ మన అనే పదాన్ని ఉపయోగిస్తారు, అది ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకోవడమే. నేను ఆయన్ను రమణ సన్నిధి మురై గురించి ఇంకొన్ని వివరాలు చెప్పమన్నా. రమణ సన్నిధి మురై ప్రైవేటుగా అచ్చు వేయించబడినప్పుడు రమణాశ్రమ యాజమాన్యం దాన్ని అమ్మటానికి నిరాకరించింది. దానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు జరిగాయి. వాటి గురించి నీకు తెలియకపోవడమే మంచిది. కానీ నీకొక విషయం చెప్పదలిచాను. ఒకరోజు భగవాన్కి నమస్కరిస్తున్నప్పుడు నేను బాగా అలజడి చెంది ఉన్నా. నేను లేచి నుంచున్నప్పుడు భగవాన్ అన్నారు, దిగులు చెందకు, దాన్ని మనమే అచ్చు వేయించుకుందాం. నేను ఆఫీసుకు పరుగెత్తుకుని వెళ్ళి రమణ సన్నిధి మురై కాపీ ఒకటి ఏమైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. కానీ దొరకలేదు. అది గ్రంథాలయంలో కూడా లభ్యం కాలేదు. నేను చెన్నైలో ఉన్న కొందరు భక్తులతో మాట్లాడి రమణ సన్నిధి మురై ప్రతిని ఒకదాన్ని తెప్పించి ముద్రించి వేశాను. నేను దాన్ని మురుగనార్కు బహూకరించినప్పుడు కృతజ్ఞతతో ఆయన కళ్ళు చెమర్చాయి. ఆయన, చూడు, భగవాన్ తన మాటను నిలబెట్టుకున్నారు అన్నారు. అది ఆయన నిర్యాణం చెందడానికి కొన్ని వారాల ముందు జరిగింది. అటు పిమ్మట ఆయన గురువాచక కోవై గురించి చెప్పారు. అది గురువుగారి ఉపదేశాలను కలిగి ఉండటమే కాక ఆయన చేత సరిదిద్దబడి గ్రంథం పేరు కూడా ఆయన చేతనే నిర్ణయించబడింది. చాలా ఉత్సాహంతో గురువాచక కోవై కూడా ఆశ్రమం యొక్క విలువైన ప్రచురణగా వెలువడింది. భగవాన్ హామీ, దాన్ని మనమే ముద్రించుకుందాం అనేది విజయవంతంగా నెరవేరినందుకు నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. మురుగనార్ చనిపోయేప్పుడు డాక్టర్లు ఆయన కోమాలో ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ హ్యూగో మేయర్, ఆయన శ్వాస ఎప్పుడైనా ఆగిపోవచ్చు, వెంటనే ఇక్కడికి రండి అని కబురు పెట్టారు. అప్పుడు తెల్లవారుజామున 3 గంటలయింది. నేను మురుగనార్కి చాలా దగ్గరగా నిల్చున్నాను. ఆయన కోమాలో ఉన్నారు. మా మాటలకు ప్రతిస్పందించరు అని డాక్టర్లు అన్నారు. కాదు, నేను అరుణాచల అక్షరమణ మాలను పాడతాను అన్నాను గట్టిగా. వాళ్ళు అదే పనిగా అభ్యంతరం పెట్టినా నేను ఆయనకు దగ్గరగా వంగి, స్వామి, నేను అక్షరమణ మాలే పాడదలుచుకున్నాను అన్నాను ఆయన చెవిలో మెల్లగా. ఆ శరీరం నిశ్చలంగా ఉంది. కనుబొమ్మలు మాత్రం పైకి లేచాయి. దానిని హ్యూగో, మిగిలిన డాక్టర్లు కూడా చూశారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే అయి ఉండవచ్చును. ఆ శరీరం కోమాలో ఉంది, కానీ హృదయం మాత్రం పారవస్య స్థితిలో ఉండి
కరుణతో ప్రతిస్పందించి కనుబొమ్మలని కదిలించింది. మేమందరం అక్షరమణ మాలను ఆపకుండా పాడాం. ఒకానొక పారవస్య స్థితిలో మురుగనార్ అరుణాచలునిలో లీనమైపోయారు. మేము ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళి సమాధి చేశాం. ఆయన సమాధి అరుణాచలానికి, భగవాన్ పాతహాలికి మధ్య ఉంది. మనం ఆయనను సగౌరవంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం సాధన చేసి అనుభవిస్తున్న ఆత్మానుభూతికి ఆయన ఎప్పుడో సజీవమైన ఉదాహరణగా నిలిచారు. మురుగనార్ కథ ఎప్పటికీ అంతమవ్వదు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు కాబట్టి. ఈ ఆత్మజ్ఞానం అనేదే అమరమైంది. దానికి మొదలు లేదు, చివర లేదు. రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.